అందరికీ నమస్కారం. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నియోజకవర్గం పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం. ఇక్కడ నుండి ఇప్పటికి 4 సార్లు వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 1999 తర్వాత అంటే దరిదాపుల 25 సంవత్సరాలుగా తెలుగుదేశం గెలవనే లేదు. ఒక పల్నాడు జిల్లాలో ఇంత భారీ విజయం కంటిన్యూగా సాధించడం అంత సులభం కాదు. ఆ ఖ్యాతి మన రామకృష్ణారెడ్డి గారికే దక్కింది. మళ్ళీ ఈయన ఇప్పుడు 2024లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. ఇది గ్రేట్. ఈయన ఈ విధంగా గెలవడం. ఈయన 2009లో కాంగ్రెస్లో గెలిచినాడు. 2012లో వైఎస్ఆర్సీపీ అంటే అప్పుడు బై ఎలక్షన్స్ పెట్టినారు. 18 మంది రిజైన్ చేసి అప్పుడు ఈయనే గెలిచినాడు. 2012లో వైఎస్ఆర్సీపీ, 2014లో వైఎస్ఆర్సీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ, 2009లో కాంగ్రెస్. వరుసగా ఈయన బ్రహ్మాండ విజయాలు సాధించున్నాడు. మళ్ళీ ఈయన నిలబడతా ఉండి ఈయన మళ్ళీ తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక్కడ కూడా గ్రామీణ ఓటర్లు అధికం, అందువలన విజయం మళ్ళీ తథ్యం. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు పరిశీలించండి. 175 అసెంబ్లీ సీట్లలో ఒట్టి 58 మాత్రమే పట్టణ ప్రాంతాలలో ఉంది. మిగతా సీట్లు 117 సీట్లు గ్రామీణ ప్రాంతాలలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కాబట్టి ఈయన మళ్ళీ విజయం తథ్యం. జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.